అన్నేమో గాని తెలంగాణలో పార్టీలను లీడర్లను ఒక్క టికెట్ మాత్రం భలే ఇరకాటంలో పెడుతున్నది. ఇటు షెయి పార్టీలా అటు పువ్వు పార్టీలా చాలా మంది లీడర్లు అదే టికెట్ కావాలంటుర్రు. ఆ టికెట్ నాదే నాదే అని లొల్లి పెట్టుకుంటున్నారు. మరిగా అక్కడ ఏమున్నదో ఏమో గాని టికెట్ ఇయ్యకపోతే లీడర్లు అలిగి ఎలుగుల పడే కథ అవుతున్నది. ఇంతకు ఎక్కడ టికెట్ ఏ టికెట్ ఆ సంగతి ఏందో ఒకసారి చూద్దాం బార్. మరిగా ఆ సీటు మీద ఏమున్నదో ఏమో ఎవ్వళ్ళకు సమజ్ అయితే లేదు కానీ అందరూ నాకే నాకే అంటున్నారు. గదే ఖమ్మం ఎంపీ సీటు కొరకు ఒకళ్ళ కాళ్ళల్లో ఒకళ్ళు కట్టెబెట్టుకుంటారు లీడర్లంతా. అటు పువ్వు పార్టీల ఇటు చెయ్యి పార్టీల చాలా మంది లీడర్లు ఖమ్మం మీదనే కన్నేసిర్రాట. నిన్న మొన్నటి దాకా చెయ్యి పార్టీలని అనుకున్నాం కానీ ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే పోటీ పడుతున్నారట. ఎంపీ లక్ష్మణ్ సారు, ఈటెల సారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి ముగ్గురు ఖమ్మం టికెట్ మా వాళ్ళకి ఇవ్వాలంటే మా వాళ్ళకి ఇవ్వాలని గట్టిగా పోటీ పడుతున్నారట. ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు అలుగుతారని ఎటు తేలుస్తలేరట పెద్ద మనుషులు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీలనైతే ఖమ్మం టికెట్ ఇవ్వలేదంటే 6 మంది పేర్లు వస్తున్నాయట. ఓ దిక్కు మంత్రి పొంగులేటి సారు తమ్మునికి అంటారట. కాదు కాదు బట్టి సారు ఇంటి ఆమెకే అంటున్నారట. వాళ్ళు వీళ్ళు కాదు ఖమ్మం టికెట్ నాదే అంటున్నాడు విహెచ్ కాక. బట్టి సారే చెడగొడుతున్నాడని మొన్ననే బాధపడ్డాడు. మరిగా ఎవరికి ఇస్తారో టికెట్ తెలియదు కానీ పార్టీలకు ఖమ్మం టికెట్ కంట్ల నాలుసు లెక్కనే తయారైంది అనుకుంటారట చాలా మంది. ఎట్ట చేస్తారో గాని ఎవరంతకు వాళ్ళు మేమే గెలుస్తామంటున్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నారు, మేమే గెలుస్తామంటున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. బలమైన అభ్యర్థి ఉన్నాడు, మేమే గెలుస్తామంటున్నారట కారు పార్టీ వాళ్ళు. సెంటర్ సపోర్ట్ ఉన్నది, మేమే గెలుస్తామంటున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. మరిగా టికెట్ల పంచాది ఎట్ట దిగుతుందో ఖమ్మం పబ్లిక్ ఎవరిని గెలిపిస్తారో చూసుకుంటూ పోవాలి.